ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న న్యూస్ ధర్మస్థల మాస్ బరియల్స్. ఇక్కడ ధర్మస్థల అనేది స్పిరిచువల్ టౌన్. ఇది యాక్చువల్ గా మనకి కర్ణాటకలో ఉంది. ఇక్కడ ఏంటంటే శివుని ఆలయం అంటే మంజునాథేశ్వర స్వామి ఆలయం బాగా ఫేమస్. అంత ప్రత్యేకమైనటువంటి ధర్మస్థల ఇప్పుడు కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ కి వార్తల్లో అయితే ఉంది. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఇదే ఒక హాట్ టాపిక్ గా రన్ అవుతుంది అనమాట. విషయంలోకి వెళ్ళినట్టయితే 1990 నుండి 2005వ సంవత్సరానికి మధ్యలో కొన్ని వందల శవాలను తన చేతులతో తానే అక్కడ బరీ చేసినట్టుగా అక్కడ ప్రీవియస్ గా పనిచేసినటువంటి ఒక శానిటేషన్ వర్కర్ వచ్చి చెప్పడం జరిగింది. అయితే ఇన్ని బరియల్స్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు రావడానికి కారణం ఏంటి అంటే, తను అన్ని మాస్ బరియల్స్ చేసిన తరువాత తను అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మస్థలను వీడి తను ఒక రహస్య ప్రదేశానికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఈ 2 దశాబ్దాల కాలంలో తను ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పి ఇన్ని బరియల్స్ చేసిన తర్వాత ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళలేనట్టయితే ఆ పాపం తనను వెంటాడుతుందని ఇప్పటికైనా చెప్పే పరిస్థితి తను ముందుకు రావడం జరిగింది. తన పోలీస్ స్టేషన్ లో తానే వచ్చి స్వయంగా ఎక్కడ మాస్ బరియల్ చేశాడు, ఎక్కడ ఎటువంటి శవాలను ఎక్కడ పాతి పెట్టాడు అనే విషయం మీద పోలీసులకు కొన్ని కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే తను పాతి పెట్టినటువంటి ప్రతి డెడ్ బాడీ కూడా మహిళకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్ అని చెప్పి ఆ డెడ్ బాడీస్ ప్రతి దానిపైన కూడా ఒక సెక్సువల్ అసాల్ట్ అనేది జరిగింది. ఒక శారీరక పరమైనటువంటి ఈ గాయాలనేవి తను ప్రతి బాడీ మీద గుర్తించడం జరిగిందని చెప్పి ఒకనొక సందర్భంలో ఒక స్కూల్ యూనిఫామ్ తో ఉన్నటువంటి ఒక పాపను కూడా తను బరీ చేశానని, అందువల్ల తను ఈ మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పి తనకు తానుగా ఒక పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోయి ఈ వివరాలను అయితే పోలీసులకి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. తను